నాయకులను తయారు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. 16 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లుంటే బీసీ సోదరులకు కానీ వేరే వారికి ఎన్ని ఇచ్చారని అడుగుతున్నాను. ఇవి ఏమిటి అంటే చాలా మందికి పేపర్లలో టీవీల్లో రానివి తెలివిని ఉంటాయి. దాదాపు 1100 నామినేటెడ్ పోస్టులుంటే ఈ నామినేటెడ్ పోస్టులో బీసీ సోదరులకి మైనారిటీ సోదరులకి ఎంత మందికి ఇచ్చారు మీరు అడుగుతున్నారు. ఇవి జనాలకు తెలియవని చెప్పి మీరు కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే 60-70% నామినేటెడ్ పోస్టులు ఇచ్చి ముష్టి 3 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు ఇస్తే సంతృప్తి పడేటువంటి అమాయకులా మీరందరూ నేను అడుగుతా ఉన్నాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని. సోషల్ మీడియాలో అసభ్యకరమైన ట్రోలింగ్ చేశారనే కారణంతో తీవ్ర మనస్తాపంతో తెనాలికి చెందిన గీతాంజలి అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. గీతాంజలి ఓ టీవీ ఛానల్లో తనకు జగన్ అన్న వలన సొంత ఇంటి కల నెరవేరిందని, అలాగే ప్రభుత్వ పథకాలన్నీ అందుతున్నాయని తెలియజేసిన నేపథ్యంలో టీడీపీ జనసేన పార్టీలకు చెందిన కొందరు వ్యక్తులు ఆమెపై ట్రోల్స్ చేస్తూ మానసిక దాడులకు పాల్పడ్డారనే వివాదాలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ కారణాల వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందా, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఇతరులతో విభేదాలు ఏమైనా ఉన్నాయా అని పోలీసులు అన్ని కోణాల్లో విచారించి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును బీసీ కమిషన్కు అప్పగించినట్లు సమాచారం. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గీతాంజలి కుటుంబాన్ని పరామర్శించారు. వైఎస్ఆర్సీపీ ఏపీ మహిళా కమిషనర్, మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఈ సంఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. గీతాంజలికి 2 కుమార్తెలు. ఆ చిన్నారులు తల్లి మృతదేహం వద్ద వెలిపిస్తున్న దృశ్యం చూపరులకు కంటతడి పెట్టించింది. చేసినందుకు ఆమె పైన ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తూ జనసేన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఇష్టానుసారంగా ఆమె పైన ట్రోల్ చేసి ఒక అవమానకరమైనటువంటి పరిస్థితిని కల్పించడం వల్ల ఆ బిడ్డ తట్టుకోలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. 2 చిన్న పిల్లలు ఉన్నటువంటి తల్లి గీతాంజలి, భర్త, పిల్లలు ఉన్నటువంటిది. అమ్మఒడి పథకం కూడా అందుకుంటోంది. ఆ సంతోషంతో అమ్మఒడి పథకం అందుకుంటున్న సంతోషంతో పాటు ఇళ్ల పట్టా కూడా వచ్చిందనేటటువంటి ఒక ఆనందాన్ని వ్యక్తం చేసినందుకు ఆమెని నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది తెలుగుదేశం పార్టీ జనసేన. వీళ్ళు అసలు మనుషులేనా అని అనిపిస్తోంది. ఒక మహిళకి సంబంధించి ఇంత అండగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడమే కాకుండా లబ్ధిదారులు సంతోషంతో 4 మాటలు మాట్లాడినందుకు చివరికి ఆ బిడ్డల్ని తల్లి లేని బిడ్డలుగా చేశారు. ఆమె నిండు జీవితాన్ని బలి తీసుకున్నారు. మిమ్మల్ని ఎట్టి పరిస్థితులు కూడా క్షమించకూడదు. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా చెప్తూ ఉన్నాము. ఇటువంటి ఒక ఆమెని ఇష్టానుసారంగా రకరకాల అవమానకరమైనటువంటి పద్ధతిలో ప్రాణం తీసుకోవాలన్నంత ఒక హింస పెట్టినటువంటి ఈ పార్టీలని ఎక్కడ ఉంచాలో మహిళలు ఆలోచించమని చెప్పి కోరుతూ ఉన్నాం. తెనాలి నియోజకవర్గ టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ స్థానిక 19వ వార్డు పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకుని స్వామివారి విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ భక్త బృందం అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పత్రికను వారికి అందజేశారు. టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి పొత్తుల నేపథ్యంలో బీజేపీ పార్టీతో పొత్తులు ఒక కొలిక్కి వచ్చాయి. బీజేపీ అభ్యర్థులు 3 ఎంపీ సీట్లు, 1 అసెంబ్లీ సీట్లో పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 17వ తారీఖున చిలకలూరుపేటలో 3 పార్టీల అధినేతలు మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
అరరే కొదమ సింగం తిప్పింది రమీసం కళ్ళమే విదిలించి గర్జించిన తేజం చెడునే ఎదిరించే తెగువ ఉన్నవైనం మంచి పంచేటి మనసు ఉన్న నైజం ప్రశ్నించే నిజాయితీ ఆయుధమే అయ్యింది ఆ శక్తికి పేరే జనసేన చేయూతగా సాయం చేసేందుకు పుట్టిన ధర్మానికి ఆసరా జనసేన ఎవరైనా ఎదురు రాని మన ధైర్యం సేనాన్ని ఏ హద్దులు ఆపలేని అభిమానం అతని వాణి జనం బలం యువగళం జనసేనాని జై జై నరం నరం వేదళం జనసేనాని జై జై అరే కొదమ సింగం తిప్పింది రమీసం కళ్ళమే విదిలించి గర్జించిన తేజం దీక్షల కూర్చొని ఉన్నా మునిలా మౌనంగున్నా మౌనం విడిచాడా వదలడు కన్నా ఉగ్రం అగ్గై పొంగే రుద్రుడు నీలో ఉన్నా పద్ధతి తెలుసున్న మనిషివి అన్నా విలయాలకు సమాధై ప్రజాస్వామ్య పునాదై అవినీతిని కూల్చేదే పవనుడి సేన జనగళముకి నినాదై జనసేన అనేదై సామాన్యుడి నాయకుడై కదలిన సేన ఎవరైనా ఎదురు రాని మన ధైర్యం సేనాన్ని ఏ హద్దులు ఆపలేని అభిమానం అతని వాణి జనం బలం యువగళం జనసేనాని జై జై నరం నరం వేదళం జనసేనాని జై జై ఎందరు నాయకులున్నా ఒరిగినదేమిటి అన్నా చేసినదేముంది చర్యలు సున్నా ఒక్కడు ఒంటరి అయినా వెనుకకి పోలేదన్నా ఎప్పుడు మనతోనే ఉన్నాడన్నా మార్చేందుకు రాతలనే ఆపేందుకు ఆపదనే పోరాటం చేస్తున్న పోరే జనసేన నేతగతను లేకున్నా ఒడిదుడుకులు ఎన్నున్నా జనహితమను శాసనమే నమ్మిన సేన ఎవరైనా ఎదురు రాని మన ధైర్యం సేనాన్ని ఏ హద్దులు ఆపలేని అభిమానం అతని వాణి జనం బలం యువగళం జనసేనాని జై 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 నరం నరం వేదళం జనసేనాని జై 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 అరవే కొదమ సింగం తిప్పింది రమీసం గళమే పిదిలించి గర్జించిన తేజం చెడునే ఎదిరించే తెగువ ఉన్న వైనం మంచి పంచేటి మనసు ఉన్న నైజం ప్రశ్నించే నిజాయితీ ఆయుధమే అయ్యింది ఆ శక్తికి పేరే జనసేన చేయూతగా సాయం చేసేందుకు పుట్టిన ధర్మానికి ఆసరా జనసేన ఎవరైనా ఎదురు రాని మన ధైర్యం సేనాన్ని ఏ హద్దులు ఆపలేని అభిమానం అతని వాణి జనం బలం యువగళం జనసేనాని జై జై నరం నరం వేదళం జనసేనాని జై జై జనం బలం యువగళం జనసేనాని జై జై నరం నరం వేదళం జనసేనాని జై జై నేడు విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిటైనింగ్ వాల్ రివర్ ఫ్రంట్ పార్కును ప్రారంభించారు. విజయవాడ నగరంలో 80,000 మందిని కృష్ణానది వరదల నుండి రక్షణ కల్పించేందుకు సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధతో ఈ వాల్ నిర్మాణం చేయించారు. 369.89 కోట్లతో నదిలో 2.26 కిలోమీటర్ల మేర ఈ నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణంలో భాగంగా 12.3 కోట్ల రూపాయలతో
గోడ వెంబడి ఆహ్లాదకరంగా రివర్ ఫ్రంట్ పార్కును ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన జువెలదిన్నె ఫిషింగ్ హార్బర్ను నేడు సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. 3,793 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలలో జువెలదిన్నె హార్బర్ మొదటిది. 289 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ హార్బర్ 1,250 మోటరైజ్డ్ బోట్లు నిలిపే సామర్థ్యాన్ని కలిగి ఉంది. 25,000 మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రతిరోజు రాత్రి 9 గంటలకి వచ్చే మా వార్తా విశేషాలను వీక్షించండి. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.